కొంచెం ఎక్కడో సంచాలకుగా అన్‌ఫెయిర్ డిసిషన్ వచ్చింది భయ్య నాకైతే. పాపం ఎందుకంటే 'సుమన్ శెట్టి' గారు జెన్యూన్ ఫెయిర్. ఆయన దగ్గర ఒక గేమ్ ఆడింది. ఇంకొకటి మన ఇంకెవరు ఏమంటారు ఇంకో పర్సన్ ఉన్నారు కదా! 'రాము రాథోడ్.' ఆ పర్సన్ దగ్గర ఇంకో గేమ్ ఆడింది ఆ అమ్మాయి. ఎందుకంటే సేమ్ 'సంజన అండ్ ఫ్లోయిడస్' అని అటాక్ చేయడానికెళ్తే ఇలా అన్నారు ఊరికే 'సుమన్ శెట్టి' గారు. అలా 'సుమన్ శెట్టి' గారు అంటానే మీరు కొట్టేశారు 'సుమన్ శెట్టి' గారు అని చెప్పి మీరు హెల్మెట్ హెల్మెట్ అనేసింది. ఆయన పాపం ఆయనకు ఫస్ట్ టైమ్ కామెడీలో చూసే వ్యక్తిని అంత అగ్రిమెంట్‌గా అంటే తన్నేసి వెళ్ళిపోతున్నాడు ఆయన పాపం. అంత ఆయన పాపం గేమ్ ఆడడానికి సీరియస్‌గా వచ్చాడు. అలా తన్నే వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు. అదే నువ్వు సిన్సియర్‌గా గేమ్ అంటే సంచాలక్‌గా రాము రాథోడ్ కూడా ఇలాగే అన్నాడు సంజనాని. సంజన కూడా అగ్రిమెంట్ చేసింది. ఒకరికిలా చేయకూడదు. ఆయన కూడా కొట్టాడు కదా! అంటే లేదు లేదు. ఆ డిసిషన్ వల్లే ఈరోజు రాము రాథోడ్ ఓనర్ అయ్యి కూర్చున్నాడు. అంటే జస్ట్ అతను ఏమి అగ్రిమెంట్ చేయలేదు. సైలెంట్‌గా సంచాలక్ చెప్పినట్టు అంటే సంచాలక్ వల్లే రాము రాథోడ్ గేమ్ వచ్చాడని నా అభిప్రాయం భయ్య. ఇంకా మన రితు చౌదరి అయితే మహానటిలా అయిపోయింది. నిన్న ఆమె యాక్షన్, ఓవర్ యాక్షన్ అసలు చూడలేకపోయాం భయ్య. నిన్న ఇండియా మ్యాచ్ వస్తున్నా కూడా మేము బిగ్ బాస్ అంత ఇంట్రెస్ట్ గా చూసాము అంటే కంటెంట్ ఉంటుందని. ఆ రితు చౌదరి అలా చేసేసరికి ఛానల్ మార్చాల్సి వస్తుంది భయ్య. సో రీతు చౌదరి పవన్ ఇద్దరితో నాటకాలు ఆడుతుంది. అది అవును. కాకుండా డెమో పవన్ పాపం డెమో పవన్ ని కెప్టెన్షిప్ చేసి ఇమ్మాన్యుల్ ని చాలా దెబ్బతీసింది. ఇమ్మాన్యుల్ పాపం ఆయన చాలా ఫీల్ అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏంటి ఇలా చేసింది రితు అవును. అందుకే నేను అమ్మాయిల్ని ఫ్రెండ్షిప్ గా ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు ఒక గేమ్ పరంగా ఆడుతున్నారు. ఇక్కడ వీళ్ళేందంటే వీళ్ళు కంటెంట్ ఒక తన టీమ్ ని సపోర్ట్ చేయాలి కదా! తన టీం సపోర్ట్ చేయడం వేరే టీం సభ్యుడిని సపోర్ట్ చేయడం వల్ల అక్కడ కొంతమందికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే కాకుండా ప్రేక్షకులు కూడా రీతు చౌదరి ఏంటి ఇలా డబుల్ గేమ్ ఆడుతుందా? ఆ కళ్యాణ్ ఇటులా, ఇదేమో కళ్యాణ్ ఇటులా అని పృథ్వీ నాకు కావాలనిపించింది అనింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడాలి. డెమో కళ్యాణ్ నచ్చాడా లేకపోతే ఆర్మీ కళ్యాణ్ నచ్చాడా ఎవరికి నచ్చాడో తెలీదు. రీతు చౌదరి కూడా డబల్ గేమ్ ఆడడం చూసాం అన్న వద్దన్న అన్న అన్న సరే కూడా అవతలేదు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి ఆయన అంత ఎడిటింగ్ చేస్తున్నారు ఆయన్ని పాపం. ఆయన సైలెంట్ గా గేమ్ ఆడుతుంటే ఊరికే ఇలా ఇలా అన్న ఇలా కూడా అనకపోతే ఇంకా బాల్స్ పట్టుకుపోరా చిన్నపిల్లల మాదిరి. అది ఆమె అంత సంచాలక్ అందుకే బ్లైండ్ ఆ సంచాలక్ ని కూడా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. పంపించండి రా బాబు ఫస్ట్ ప్రియాని అని చెప్తున్నారు. ప్రియా అండ్ ఇంకో ఎవరు మర్యాద మనీష్ ఆయన వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ ఇవ్వకి వెళ్ళిపోతారు భయ్య. ఇప్పుడు నాగార్జున గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో చూడాలి సుమన్ శెట్టి గారికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా. ఎందుకంటే సంజన గారు కూడా ఇరిటింగ్ చేశారు. ఆ ఓన్లీ సుమన్ శెట్టి వర్సెస్ సంజనా శెట్టిగా గేమ్ మారబోతుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతమందిని నేర్పించడం జరిగింది కాబట్టి నిజంగా సుమన్ శెట్టి గారు రాబోయే రోజుల్లో ఇంకా సీరియస్ గా గేమ్ ఆడతారని అనిపిస్తుంది. ఈ రోజు మేబీ సండే అనుకుంటా ఈ రోజు తెలుస్తుంది. మర్యాద మనీష్ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఓకే.